హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు. ఈరోజు మనం కాబోలి శనగలు బఠానీ కర్రీ చేసుకుందామండి. చూడండి, కాబోలి శనగలను బఠానీలు రెండు కలిపి ఉడకబెట్టుకుందాం. వీటిని ఇప్పుడు కుక్కర్లో వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. వీటిని కర్రీ చేసుకుందాం. ఇలా టమాటా వేసి కర్రీ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టేస్తానండి. 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి వీటిని. చూడండి, కాబోలి శనగలు బఠానీ మనం కుక్కర్లో వేసి ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా అంటే విరిగిపోతున్నాయి. చూడండి, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి వీటిని. టమాటా, మిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ కూడా హీట్ చేసుకున్నానండి. ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూను ఆవాలు, చూడండి 1 స్పూను ఆవాలు, అవి కొంచెం చిటపట అన్నాక 1 స్పూను జీలకర్ర, జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాకండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై కావాలి. చూడండి, ఆనియన్, మిర్చి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 1 స్పూను. అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోనే మనం 1 స్పూను పసుపు వేసుకుందాం. పసుపు అంతా కలిసేలాగా కలుపుకున్నాక మనం ఉడకబెట్టుకున్న కాబోలి శనగలు బఠానీ దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇది కొంచెం ఫ్రై కావాలండి. ఇవి దీంట్లో ఆయిల్లో బఠానీ, కాబోలి శనగలు ఆయిల్లో ఫ్రై అయిపోయాయండి. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ఉంది కదా, ఆ టమాటా మొత్తం దీంట్లో వేసేసుకుందాం. చూడండి, టమాటా మనకు మెత్తగా ఉడకడానికి 1 స్పూను సాల్ట్ వేసుకుందామండి. మొత్తం అంతా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకొని మూత పెట్టేసి టమాటా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ టమాటా మొత్తం మెత్తగా అయిపోవాలి. చూడండి, టమాటా మొత్తం మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కారపొడి వేసుకుందామండి. ఒక స్పూను కారపొడి వేసుకుందాం. చూడండి, 1 స్పూను ఇంకొద్దిగా వేసుకుంటామండి. కారపొడి మొత్తం
కర్రీలో అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కారపొడి కాసేపు ఉడికించుకుందామండి. కారపొడి వేసాం కదా, అది ఉడికే వరకు కొంచెం ఒక 5 minutes ఉడికించుకుందాం. చూడండి, కారపొడి ఉడికిపోయింది కదా మనకు. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాం కదా కారం వేసాక. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు పెరుగండి, చిన్న కప్పు పెరుగులో 1 కప్పు వాటర్ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలండి. దీంట్లో వేసేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టి వేసుకోవాలండి ఇది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా బాగుంటుందండి. మనం శనగలు, బఠానీ, పెరుగు, టమాటా అన్నీ వేసాం కదా, చాలా బాగుంటుందండి టేస్ట్. పెరుగంతా మంచిగా ఉడకాలండి మనకు. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనం వేసిన పెరుగంతా మంచిగా ఉడికిపోయింది. చూడండి, పెరుగు గడ్డలు లేకుండా మంచిగా గ్రేవీ లాగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, గ్రేవీగా ఎలా అయిపోయిందో. మన కాబోలి శనగలు, బఠానీ కర్రీ గ్రేవీ మంచిగా వచ్చిందండి, చిక్కగా. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం కసూరి మేతి వేసుకుందామండి. చూడండి, కసూరి మేతి ఇలా వేసే ముందు ఇలా నలుపుకుంటూ వేయాలండి. ఇదంతా ఒకసారి కలిపేసి ఒక నిమిషం మూత పెట్టి ఉడికించుకుందామండి. 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకుందాం దీన్ని. చూడండి, మన కర్రీ ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చూడండి, ఆయిల్ అంతా ఎలా వచ్చేసిందో. ఇదిగో చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అలా అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. కాబోలి శనగలు, బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇవి పెరుగు, టమాటా సూప్ అంతా మంచిగా దాంట్లో ఉడికిపోయి చాలా బాగుంటాయండి టేస్ట్. ఇవి గింజలు, కాబోలి శనగలు రెడీ అయిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయిందండి మనకు. చూడండి, చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా మనకు కనీసం దోశలో కూడా తినొచ్చండి. ఇది చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి.